ప్రముఖ సినీ నటుడు పద్మభూషణ్ నటశేఖర సూపర్ స్టార్ స్వర్గీయ ఘట్టమనేని కృష్ణ 83వ జయంతి వేడుకలు ఆదివారం విజయనగరంపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ కృష్ణ మహేష్ బాబు కల్చరల్ అసోసియేషన్ విజయనగరం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్సిఎస్ థియేటర్ ఎదురుగా ఉన్న వినాయక టెంపుల్ వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్సిఎస్ థియేటర్ మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ అభిమాని డి హుస్సేన్, అధ్యక్షులు ఆర్వి రమణరాజు మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన విజయనగరంలో సూపర్ స్టార్ కృష్ణ జయంతి, మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలు పురస్కరించుకొని పట్టణంలో ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ వారి స్ఫూర్తితో సామాజిక సేవ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డి రాంబాబు, కార్యవర్గ సభ్యులు బి అప్పారావు, ఏ విజయ్, ఎం రమేష్, ఆనంద్, సాంబా, కామేష్, నారాయణరావు, కాండ్రేగుల శేఖర్, ఎన్ఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. పుట్టి 38 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈయన ఇప్పుడు స్వర్గస్థులు అయినారు. కానీ ఈ కార్యక్రమం, జయంతి కార్యక్రమం మేము మట్టుకు ప్రతి ఏడాది కృష్ణ గారికి ఇలాగే మేము చేసుకుంటాం. కానీ ప్రతి సంవత్సరం ఇలాగ అన్ని కార్యక్రమాలు చేస్తూ అన్నదానాలు, హాస్పిటల్లో రోగులు పళ్ళు కట్టాన్ని పంచుతాం మేము. అలా ఈ కార్యం ఇంకా బతికినంతకాలం కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. మా ఆరాధ్య దైవం సూపర్ స్టార్ పద్మభూషణ్ నటశేఖర శివరామకృష్ణమూర్తి గారు జయంతి సందర్భంగా, 83వ జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక ఎన్సిఎస్ థియేటర్ దగ్గర పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణ గారు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు చేశారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా కృష్ణ గారి కుటుంబం నుంచి అందరికీ కూడా జయంతి కార్యక్రమాలు కానీ, పుట్టినరోజు కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఆయన మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా ఉచితంగా అనాథ పిల్లలకు గుండె ఆపరేషన్లు ఇప్పటికి 5,000 పైగా ఆయన చేయించారు. ఆ కార్యక్రమం కూడా చేస్తున్నారు. అది ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఇంకా కొనసాగుతుంది. ఆ నిరంతర ప్రక్రియగా జరుగుతుంది కార్యక్రమం. విజయనగరంలో కూడా ఈ మధ్య గత డిసెంబర్ నెలలో ఒక చిన్నారికి 2 సంవత్సరాల పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించాము. ఆ ఆర్గనైజేషన్ ద్వారా చేయించాము. అది సక్సెస్ అయింది. ఆ బాబు కూడా చాలా కోలుకొని బాగానే ఉన్నాడు. మొట్టమొదటి వ్యక్తి ఆయనే. మొదటిసారిగా కలర్ చిత్రం, స్కోప్ చిత్రం, బాబాయ్ చిత్రం, 70mm చిత్రం, డిటిఎస్ చిత్రం అనేక చిత్రాలను ప్రయోగాత్మకంగా ప్రవేశించి ఆయనతో కొత్తగా నూతన శ్రీకారం చుట్టారు. సినీ పరిశ్రమకు మొట్టమొదటిసారిగా ఆయన ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే కృష్ణ గారి తర్వాత ఎవరైనా సరే ఆయన లాంటి కార్యక్రమాలు కూడా చేశారు. చేస్తూ కూడా సమాజంలో సినీ ఫీల్డ్ పెద్దలు కృష్ణ గారిని కూడా అభినందిస్తూ, వారి పేరున కృష్ణ గారు చేసిన సేవాక్రమాలను అభినందిస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను.